హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అలాగే లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ సార్. ఈరోజు కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలగేట్ చేసినటువంటి ఫండ్ చూసుకుంటే 15,000 కోట్లు ఏపీ రాజధాని పేరుతో కేటాయించడం జరిగింది. 15,000 కోట్లతో రాజధాని అయ్యే పరిస్థితి, రాజధానికి 15,000 కోట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం కోalition గవర్నమెంట్లో ఉన్నారు, ఇంతటితోనే సరిపెట్టుకోవాలా లేదు అంటే అదే మహాభాగ్యం అనుకోవాలా? ఏం చెప్తారు సార్ అసలు బడ్జెట్లో కేటాయింపులపై? చాలా విచిత్రమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న సమయంలో అదే రాజధాని నిర్మాణం కొరకు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు మాత్రమే 1,10,000 కోట్ల రూపాయలు అవసరత ఉంది అని దాదాపు 7-8 సంవత్సరాల క్రితం లేదా 9 సంవత్సరాల క్రితం వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు. చంద్రబాబు నాయుడు గారు యొక్క వాళ్ళు పూర్తి రాజధాని నిర్మాణానికి కూడా ఎస్టిమేట్ చేసింది అరౌండ్ సార్ 5 lakh crores. కంప్లీట్గా రాజధాని కంప్లీట్ అవ్వాలి అంటే అప్పుడు అది ఇప్పుడు 10 లక్షల కోట్లు అవ్వచ్చు, 15 లక్షల కోట్లు అవ్వచ్చు. ఈయన ఏదైతే ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టినటువంటి 1,10,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ కేంద్రాన్ని పంపిన దానికి మరి ఈరోజు 3 లక్షలు అవ్వచ్చు లేదా 5 లక్షలు అవ్వచ్చు. సో డే బై డే పెరుగుతూ ఉంటుంది, ఎస్టిమేషన్ సహజంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు కేవలం 15,000 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించి రాజధాని నిర్మాణం చేసుకోండి అని కేంద్రం చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే గతంలో కేంద్రంలో బీజేపీ ఉంది, 14 నుంచి 19 దాకా గతంలో వీళ్ళు కలిసే ఉన్నారు. అంటే 18లో విడిపోయారు, 1 సంవత్సరం ముందు ఎన్నికలకి ముందు. కానీ వీడు కలిసే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ 3 పార్టీలు అప్పుడు కూడా కలిసే ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఏంటి? రాజధాని నిర్మాణానికి ఈయన పెట్టిన 1,10,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ పంపితే 5,000 కోట్లే మేము ఇచ్చినట్టున్నారు. 2,000 కోట్లు ఇచ్చారు. రిలీజ్ చేసింది కేవలం 1,500 కోట్లు మాత్రమే. 1,500 కోట్ల రూపాయల్లో వీళ్ళు ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయలు వీళ్ళు చూపించారు. అసలు వర్క్ జరిగింది 6,000 కోట్ల రూపాయలకి. ఓకే, మిగిలిందంతా కూడా దుబారా జరిగింది, అవినీతి జరిగింది. సో ఈ విధంగా రాజధాని నిర్మాణంలోనే గతంలో తాత్కాలిక భవనాలు కట్టేటప్పుడు దగ్గర నుండి అవినీతి జరిగింది. తాత్కాలిక భవనాలు స్క్వేర్ ఫీట్కి ఈవెన్ హైదరాబాద్ సిటీలో అయినా స్క్వేర్ ఫీట్కి 2,500, 3,000 ఉంటాయి. కానీ అమరావతిలో 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పెట్టడం జరిగింది వాళ్ళు. సో అంత పెట్టి తాత్కాలిక భవనం కట్టించినప్పటికీ వర్షం పడిన తర్వాత 2 సెంటీమీటర్లు వర్షం పడితే 4 సెంటీమీటర్లు నీళ్లు లోపల కారుతున్న పరిస్థితులు ఉన్నాయి. అది కూడా నాసి రకమే. ఈ విధంగా ఆ అమరావతి నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కేవలం ఆయన ఉద్దేశం దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే భావించారు తప్పితే ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని స్పష్టమైనటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర లేదు. కనీసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారో కరకట్ట ప్రాంతం రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన చేశారు. అసలు రాజధాని ప్రాంతం అనేటువంటిది ముంపు గురయ్యేటువంటి ప్రాంతం. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు వస్తే అక్కడ పరిస్థితిని కూడా చూస్తున్నాం, ఏ రకంగా ముంపు గురవుతున్నాయి. ఇప్పుడు వర్షాలు ఇప్పుడు వర్షాలు వస్తే ఈ రోజుకి వెళ్ళి ఆ ప్రాంతం చూసినా కూడా మొత్తం జలమయమై ఉంటుంది. సో అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే
ఒక పిల్లర్ వేయాలంటే 70 అడుగులు గుంట తీయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈవెన్ సముద్రంలో నిర్మాణాలు చేపట్టినా కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఆయిల్ గ్యాస్ కంపెనీస్ చేస్తూ ఉంటాయి నిర్మాణాలు. వాళ్ళు పిల్లర్లు వాళ్ళు వేసినా కూడా 25-30 మ్యాక్సిమం 50 అడుగుల లోపల మొత్తం పిల్లర్ వేయగలుగుతారు సముద్రంలో. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేయడం అనేటువంటిది అసంభవమైనటువంటి పని. ఈరోజు చూస్తే వాస్తవమైన పరిస్థితులు ఏంటో క్లియర్గా అర్థమవుతాయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళ పరిస్థితి చూస్తే. కాబట్టి కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాళ్ళు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో, ఏదైతే భూములు కొన్నారో, ఏదైతే పేదల నుంచి అసైన్మెంట్ భూములు కొన్నారో, దళితుల నుంచి కొన్నారో, ఆ భూములు ధరలు పెంచుకోవడానికి ధనవంతుల్ని ఇంకా ధనవంతులు చేసేటువంటి తప్పితే ఆ ప్రాంతంలో పేదవాళ్ళు నివసించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణాలు మళ్ళీ చేపట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎలాంటి లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండానే 3 ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు పెట్టకుండా 3 ప్రాంతాల్లో కేవలం ఒక 10,000 కోట్ల రూపాయల లోపలే ఉన్నటువంటి బిల్డింగ్స్ తోటి రాజధానిలో మరి కార్యకలాపాలు నిర్వహించాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. సో అది ఆగిపోయింది, అనేక కారణాల వల్ల, కోర్టుల ఇంటర్ఫరెన్స్ వల్ల ఆగిపోయింది. అయితే నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మళ్ళీ వాళ్ళ అవినీతి చేయడానికి, అడ్డగోలుగా వాటిని దుర్వినియోగం చేయడానికి, లేదా అదే ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి తప్పితే, అది కూడా అలొకేషన్స్లే కదా, దాంట్లో ఎంత రిలీజ్ చేస్తారనేది సెకండరీ కదా. మళ్ళీ ఇప్పుడు గతంలో కూడా అంతే 2,000 కోట్లు అప్పుడు అలొకేట్ చేశారు, అవును, రిలీజ్ చేసింది 1,500 కోట్లు. కాబట్టి రాజధాని అనేటువంటిది అది ఒక పెద్ద స్కామ్. రాజధాని నిర్మాణం అనేటువంటిది లేదా వీళ్ళకి ఇచ్చేటువంటి నిధుల్లో అడ్డగోలు అవినీతి మరొకసారి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటన్నిటి బదులు ఈ రాష్ట్రానికి నిజంగా కేంద్ర ప్రభుత్వం మేలు చేయాలనుకుంటే ప్రత్యేక హోదా ఒక్కటే దీనికి మార్గం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే అన్ని అంశాల్లో లేదా అన్ని వ్యవస్థల్లో కూడా మరి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళు కలిసి ఉన్నప్పుడే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి మేలు చేస్తుంది, అంతకంటే ఎక్కువ ప్రత్యేక హోదాలు ఏమి రావు అనేటువంటిది అప్పుడే ప్రత్యేక ప్యాకేజీ తెచ్చేసుకున్నారు కదా, దానికి ఒప్పేసుకున్నారు కదా. మరలా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తుందా? అదే ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టారు. కానీ పిటి ఏంటంటే ఆ ప్యాకేజీకి చట్టబద్ధత లేనటువంటి ప్యాకేజ్ ఇచ్చారు. ఓకే, సో ప్యాకేజ్ అనేటువంటి దాన్ని కూడా ప్రాపర్గా వాళ్ళు చేయలేదు గతంలో, వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ అక్కడ అధికారం, ఇక్కడ తెలుగుదేశం. సో పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేకమైనటువంటి వెనుకబడినటువంటి 7 జిల్లాల దగ్గర నుంచి అన్నీ కూడా దెబ్బతినిపోవటానికి డబ్బులు ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి డబ్బులు పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వెనుకబడి 7 జిల్లాలకి ప్యాకేజీలు ఇస్తా ఉన్నారు, అది లేదు. అరకొరగా నిధులు విడుదల చేశారు తప్పితే వాళ్ళు చేసిందేం లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే తంతు జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలు మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. మరి ఇప్పుడు చూడాలా ఏ మేరకు చేస్తారు. ఏదో కొంత జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు ఇది కూడా నిరాశపరిచినట్టే. అంటే రాష్ట్రంలో చూసుకుంటే రాజధాని ఒక్కటే అనేది అంశం కాదు, లేదంటే దానికి ఒక్కదానికి ఇస్తే సరిపోయేటువంటి పరిస్థితి కాదు. అనేక అంశాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అన్ని రంగాలకి సమానంగా కేటాయించాల్సినటువంటి పరిస్థితిలో కేవలం రాజధాని ప్రాంతానికి మాత్రమే, రాజధాని నిర్మాణం కోసం మాత్రమే 15,000 కోట్లు అలొకేట్ చేస్తే సరిపోతుందంటారు ఆంధ్రప్రదేశ్కి? లేదు, ఇప్పుడు ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు సార్. అవి వీళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఛాలెంజెస్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని కొనసాగించాలంటే ఖచ్చితంగా నిధులు అవసరం. ఈ నిధులు అవసరం అంటే కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిందే. ఈరోజు పోర్టులు తీసుకొచ్చారు, సీ పోర్టులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి పెండింగ్ ఉంది. 17 మెడికల్ కాలేజెస్
కట్టుబాటు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవే ఉమ్. ప్రధానమైనటువంటి ఇవి చాలా ప్రధానమైనటువంటిది. ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాధి అవకాశాలు కలుగుతాయి. వీటిని ఎప్పుడైతే మనం పూర్తి చేస్తామో ఉపాధి అవకాశాలు కూడా ఓకే కలుగుతాయి. అదేవిధంగా ఈ 17 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయితే మరి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్కి అవకాశం ఉంటుంది, మెడికల్ కాలేజెస్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మరి అనేకమైనటువంటి కొన్ని ప్రాజెక్టులు, స్టీల్ ప్లాంట్ ఇది విశాఖపట్నం ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు నిధులు తీసుకొచ్చి వీటిని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి ప్రతి పథకం కూడా భారీ ప్రాజెక్టులు చిన్న ఏం కాదు. సో ఇలాంటి ప్రైవేట్ కంపెనీలను తీసేయండి. వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు అనేకమైన వస్తున్నాయి, అమ్మోలేని సరే పెట్టేవాళ్ళు పెడతారు. ఇప్పుడు అది వేరే విషయం. ప్రభుత్వ రంగ సంస్థలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు కేవలం ఏదో అమరావతిని అడ్డగోలుగా దోచుకోవడానికి మరొక అవకాశం ఇచ్చారు తప్పితే మిగిలిన వాటన్నిటి కూడా నిధులు ఇవ్వాలిగా. మరి వాటి గురించి మరి వీళ్ళు ఏ రూపేణ నిధులు తీసుకొస్తారో చూస్తాం ఖచ్చితంగా. మేము కేంద్రంతో అందుకే కేంద్రంతో మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి, కేంద్రంతో వీళ్ళకి సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నిధులు తెచ్చుకోవడం ఎందుకు అలసత్వం, అభివృద్ధి చేయడంలో ఎందుకు అలసత్వం అనేటువంటి దాని మీద మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. చూద్దాం కొద్ది రోజు ముందు రోజుల్లో ఏ విధంగా కేంద్రం స్పందిస్తుందో, ఏ విధంగా సహకరిస్తుందో అనేటువంటిది కూడా చూస్తాం. మళ్ళీ అధికారంలోకి రాగానే రాజధాని ప్రాంతం మొత్తం కలిదిరిగారు. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని అమ్మి ఆ భూముల అమ్మగా వచ్చినటువంటి డబ్బులతోనే రాజధానిని డెవలప్ చేస్తాము, రాజధాని ప్రాంతం ఆ భూములు అమ్ముకుని అదే డెవలప్ అవుతుంది, దానికి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు రాజధాని భూములు అమ్మడానికి ఎవడబ్బు సొత్తది? రైతులు ఇచ్చినటువంటి భూములు రాజధాని నిర్మాణం కొరకు సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి సారవంతమైనటువంటి భూముల్ని రాజధాని నిర్మాణం కొరకు ఆ రోజు రైతులు ఇచ్చారు. ఆ భూముల్ని వీళ్ళు అమ్మకాలకి పెట్టి వ్యాపారాలు చేస్తాం అంటే ఎలాగా? గతంలో కూడా 1100 ఎకరాలు పైబడి దాదాపు 1500 అరౌండ్ సింగపూర్ కంపెనీకి కూడా అమ్మడం జరిగింది. ఇలాంటి అన్ని వీళ్ళకి ఇష్టారాజ్యంగా దోచుకోవడానికి ఈ సంపద సృష్టిస్తాము అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, సంపద సృష్టించాలంటే మరి రైతుల భూములను అమ్ముకోవడంలో సంపద సృష్టించేది కాబట్టి అది సరైనటువంటి విధానం కాదు. అది రైతులు ఏ పర్పస్కి అయితే ఇచ్చారో ఆ పర్పస్కి వాడండి. మేమేం చేస్తాం, రాజధాని నిర్మాణం మేము చేస్తాము అంటున్నారు, చెయ్యండి. నిర్మాణం దేని కొరకు ఇచ్చారు రైతులు, దానికి వినియోగించండి. వీళ్ళు కేవలం అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కొన్నటువంటి భూములు ధరలు పెంచుకోవడానికి తిరిగి అదే ప్రాంతంలో రాజధాని మేము నిర్మాణం చేపడతాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అది సాధ్యపడే పని కూడా కాదు. అది తిరిగి మళ్ళీ తాత్కాలిక భవనాలు ఇలాంటివి ఒకటి కట్టి కాలయాపన చేసి 5 ఏళ్ళు ముగించడం తప్పితే కేంద్రం వీళ్ళు ఆశించినటువంటి 5-10 లక్షల కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్రానికి లేదు, వాళ్ళు ఇవ్వకపోతే కట్టే పరిస్థితి వీళ్ళకే లేదు. సంపద సృష్టించడం అనేది కేవలం ఉన్న భూముల్ని, అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకొని ఎంతవరకు సంపాదిస్తారు, ఎంతవరకు ప్రభుత్వాన్ని నడుపుతారు, ఎంతవరకు నిర్మాణాలు చేపడతారు. భూములు అమ్మే సంపద సృష్టించాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు కదా. అలా అమ్ముకునే పని అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా సంపద సృష్టిస్తాము, రాష్ట్రాన్ని గాడిలో పెడతామనే కదా చెప్తున్నారు వాళ్ళు ఇప్పటివరకు. సంపద సృష్టించడం అనేది ఉన్న భూములు అమ్ముకోనే, ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు తేవాలా, వ్యాపారాలు విస్తరించాలా, ఫ్యాక్టరీలు రావాలా, దాని ద్వారా జీడిపి పెరగాల, దాని ద్వారా ఇన్కమ్ ప్రభుత్వానికి రావాలా, ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడాలా. ఎప్పుడైతే ప్రజల ఆర్థిక పరిస్థితి, కొనుగోలు శక్తి ఎప్పుడైతే ప్రజల్లో పెరుగుతుందో జీడిపి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆ విధంగా ప్రజల నుంచి రావాలి తప్పితే ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోనంట తీసుకురావడం అనేది అవివేకం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు,
ప్రజల్ని ఆర్థికంగా బలపరిచారు కాబట్టే ఓకే. జీడిపి రేట్ పెరిగింది. ఉమ్. ఈరోజు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడానికి, ఉమ్. పేదల్ని కొనుగోలు శక్తి పెంచడానికి ఆయన చేసినటువంటి కృషి ఫలితమే రాష్ట్రంలో ఆర్థికంగా కొంతమేరకు బలపడింది. జగన్మోహన్ రెడ్డి గారు జీడిపి పెంచారు, పేద ప్రజలు కొనుగోలు శక్తి పెంచారు, దాని ద్వారా రాష్ట్రం కూడా బాగుపడింది అంటున్నారు. దానికంటే అంతకు మించి చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు. ఆ వాగ్దానాలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు కదా. కరెక్టే. ఇప్పుడు అంటే ఇంకా రాష్ట్రం అంతకంటే ఇంకా డెవలప్ అవుతుందనే కదా ఇప్పుడు దాని మీనింగ్. మరి ఇప్పుడు వాగ్దానాలు ఇవ్వటం వేరు, అమలు పరచడం వేరు. ఓకే. ఆచరించాలి కదా. వాగ్దానాలు కేవలం ఎన్నికలకే పరిమితమైన వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఓకే. మేమేదైతే 19 ఇచ్చామో అవన్నీ దాదాపుగా 99.5% నెరవేర్చాం. వీళ్ళు ఇచ్చినటువంటి గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి 650 హామీలు నెరవేర్చకుండా అప్పుడు దిగిపోయారు. ఇప్పుడు సూపర్ 6 అని మళ్ళీ ఇచ్చారు. సూపర్ 6లో చూసుకుంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలో అమ్మఒడి పథకానికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేశారు అందరూ. బీజేపీ అయినా, జనసేన అయినా, లేదా తెలుగుదేశం అయినా ప్రచారం చేశారు. కానీ ఏం చేశారు? ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే ఈరోజు రిలీజ్ చేశారు, జియో ఇచ్చారు. ఇంటికి ఒకళ్ళు, అది ఒకటి తుంగలో తొక్కేశారు. ఒకటి అయిపోయింది. ఓకే. రెండోది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకించారు? సిపిఎస్ రద్దు చెయ్యండి అని ఒక డిమాండ్ పెట్టి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక డిమాండ్ పెట్టి అది వీలు పడదు అని మేము చెప్పినందుకు వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఓకే. అయితే మేమేమన్నాం ఆ రోజు? సిపిఎస్ రద్దు చేయడం కాదు, దానికన్నా బెటర్గా ఉండేటువంటిది జీపీఎస్ పెడతాము అనేటువంటిది చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు? దానికి ఒప్పుకోలేదు. సిపిఎస్ అయితేనే మాకు ఓకే, అదర్వైజ్ మేము వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళు సపోర్ట్ చేశారు కూటమిని. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రామిస్ చేశారు కదా సిపిఎస్ మేము రద్దు చేస్తామని. పవన్ కళ్యాణ్ గారు గుద్ది మరీ చెప్పారు కదా మేము చేస్తామని. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల తిరక్క ముందే ఏదైతే గతంలో మేము జీపీఎస్ జీవో తయారు చేశామో ఆ జీవోని విడుదల చేశారు వీళ్ళు. ఓకే. సిపిఎస్ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి జీపీఎస్ జీవో విడుదల చేశారు. అదొకటి ఏమైంది? తొంగలో దొక్కారు. ఓకే. అంటే ఈ విధంగా ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్కి డబ్బులు ఇస్తామన్నారు కదా. అన్ఎంప్లాయిడ్ యూత్కి మొదటి నుండి 3,000 ఎంతో ఇస్తామన్నారు కదా. ఎక్కడిచ్చారు? మహిళలకు ఇస్తామన్నారు కదా. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 15,000 ఇస్తా, 1,500 ఇచ్చారా? లేదా ప్రతి మహిళకు బస్సు ఉచితం అన్నారు, ప్రారంభించారా ఇప్పటికీ ఈ 2 నెలలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పుడు అందుకే ఏ సంవత్సరం ఏ డేట్ నుంచి ఏ పథకం ప్రారంభిస్తారని ఒక క్యాలెండర్ ఇచ్చారు. ఆ క్యాలెండర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా అమలు పరిచారు. ఓకే. ఏదైతే మేనిఫెస్టోలో మాకుంటాయో ఆ మేనిఫెస్టో మనం ఎక్కడ చూసినా కనపడే విధంగా పెట్టారు. వెబ్సైట్లో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ. కానీ గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మేనిఫెస్టో ఎన్నికల తర్వాత ఈ మేనిఫెస్టో కనపడదు మళ్ళీ. ఎందుకంటే అమలు చేసేటువంటి పరిస్థితులు లేరు. అమలు పరచలేక ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేని స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వం ఉంది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టాం కదా. వీళ్ళెందుకు అప్పులు చూపించి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు ఈరోజు? ఓకే. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చేతగానేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి కేవలం వీళ్ళు ఏంటంటే ఏదో ఒక సాకు చూపించి దాన్నే బూచిగా అలా చూపించేసి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండానే
చేతకాక ఏ విధంగా నెరవేర్చాలో, ఎన్నికలప్పుడు ఏదో బూటకపు హామీలు ఏది పడితే అది ఇచ్చి అధికారంలోకి రావాలి అనేటువంటి కేవలం ఒకే ఒక ఆలోచనతోటి ఇవ్వడం జరిగింది. తీరా ఇప్పుడు చూస్తే ఏమంటున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు, నిధులు లేవు, ఖజానా ఖాళీ అయింది అని. ఈరోజు ఖజానా ఎంతుందో ఈ రాష్ట్రం అప్పులతోటి ఏ విధంగా వాళ్ళు వదిలిపెట్టారో వాళ్ళకి తెలీదా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 96,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు ఉన్నాయి. ఓకే, రాష్ట్రం విడిపోయేటప్పుడు వాళ్ళు అధికారులు దిగిపోయేటప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళారు. దానికి గాను అసలు 20,000 కోట్ల రూపాయలు, వడ్డీ 20,000 కోట్ల రూపాయలు మేమున్న 5 సంవత్సరాలు చెల్లించడం జరిగింది. ఓకే, వాళ్ళు చేసినటువంటి అప్పులు వడ్డీలు చెల్లించడానికి సరిపోయింది కాకుండా వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కులు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ వర్కులు చెల్లించాల్సిన పరిస్థితులు. ఓకే, ఇన్ని అప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, అవి అన్నీ దాదాపుగా తీర్చుకుంటూ వస్తే ఇప్పుడు కేవలం వాళ్ళు చేసినటువంటి 2,60,000 కోట్ల వడ్డీలతో దాదాపు 3 లక్షల కోట్ల పైబడి ఉంటే, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,500,000 ఆ ప్రాంతం 5 లక్షల లోపలే జరిగితే అప్పులుంటే వీళ్ళు దాని 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని ప్రచారాలు చేస్తున్నారు. అదే 4 లక్షల కోట్ల చిల్లరని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ప్రస్తావించడం జరిగింది. కేవలం 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాత్రం ఉందని. దానికి విరుద్ధంగా వీళ్ళు ప్రచారాలు చేశారు, ప్రజల్ని దగ్గర దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేశారు వీళ్ళు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, వీళ్ళిద్దరు అధికారులు ఉన్నారు. ఇప్పుడు మనకు ముందు ఉంది ఏంటి, ఎన్నికలు ఇప్పుడు లేవు, ఎన్నికలకు సంవత్సరం ఇంకా 5 సంవత్సరాల దగ్గర అటు ఇటుగా ఉన్నాయి. అధికారంలో ఆ రోజు ఉన్నారు, మళ్ళీ ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవటమే కాకుండా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులన్నిటికి కూడా నిధులు తీసుకురావాలి. కేవలం అరకొర నిధులు తీసుకొచ్చేసి వాటిల్లో అవినీతికి పాల్పడి ఈ యొక్క ఏదో ఒక స్కీములు పెట్టి స్కాములు చేసుకుంటా పోవడం తప్పితే ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు దిగిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చేయగలరో అదే చెప్తారు. తప్పితే ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసే 14 ఎన్నికల్లోనే రైతు రుణమాఫీకి ఒప్పుకుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఓకే, అది ఒప్పుకోలేదు, ఎందుకంటే సాధ్యపడదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేకపోయారు కదా. చేస్తే 68,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయాల్సి ఉంది, చేయలేకపోయారు కదా. 24,000 కోట్ల రూపాయలు డాక్రా మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేకపోయారు కదా. సో అలా ప్రామిసులు చేసుకుంటాం అధికారంలోకి వచ్చారు వాళ్ళు. మళ్ళీ అదే పని ఇప్పుడు చేస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విఘ్నులు అర్థం చేసుకోవాలా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినా నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కంటిన్యూ చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ ఆ రకంగా చూస్తున్నాము. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చామో వాటన్నిటినీ జగన్ సర్కార్ తొంగలో దొక్కింది కాబట్టి విధ్వంసం అయిపోయింది రాష్ట్రం అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. మీరేమో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అని చెప్తున్నారు. ఇప్పుడు వీటిని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్మాణాలు చేపట్టాడు? ఒక రాజధాని నిర్మాణానికి మినహాయిస్తే పోర్టులు కట్టాడా, హార్బర్లు కట్టాడా, మెడికల్ కాలేజీలు కట్టాడా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడా, రైతు భరోసా కేంద్రాలు కట్టాడా, తర్వాత ఈ విలేజ్ క్లినిక్లు కట్టాడా? ఏం చేశాడు? లేదా స్కూళ్ళు రెన్యువేట్ చేసి స్కూల్ బిల్డింగ్స్ ఏమైనా కట్టాడా?
కానీ నాడు ఏం నేడు చేశారు బిల్డింగ్లన్నీ రెనోవేట్ చేసామంటున్నారు. మొదటి విడతగా 15,000, తర్వాత విడతలో 22,000 స్కూళ్ళు తీసుకుని చేసామని చెప్పి అయితే మీ గవర్నమెంట్ అయితే లెక్కలు చూపిస్తుంది గతంలో. కానీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన లెక్కలు చూసుకుంటే నారా లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు, నాడు నేడు ద్వారా 900 కోట్ల రూపాయల అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అనేటువంటిది. ఓకే, అవినీతి జరిగితే చెప్పమానండి. అవినీతి జరిగిందని లెక్కల ప్రకారం చెప్పమనండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నాడు. అవినీతి జరిగితే బురద చల్లేసి వదిలేస్తే కాదు కదా, అవినీతి జరిగింది అంటే కాదు కదా. అవినీతి జరగబట్టే గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతి జరగబట్టే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం జరిగింది. అవినీతి జరగబట్టే ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళటం జరిగింది. అలాంటి అవినీతి ఒకవేళ జరుగుంటే ఈ స్కూల్ బిల్డింగ్స్ వీటిల్లో నాడు నేడులో చూపించమనండి. ఇప్పుడు వాళ్ళు చేసింది లేదు, చేసింది ఇప్పుడు వాళ్ళు చేసింది కంటిన్యూ చేయటం కాదు, మేము చేసినవి కంటిన్యూ చేస్తే చాలు, ఉన్నాయి అలాగే ఉంచితే చాలు. ఈ కూల్చివేత కార్యక్రమాలు ఆపి మేము ఏదైతే అభివృద్ధి చేశామో వాటి నుంచి మన వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏది కంటిన్యూ చేశారు, ఏం చేయము. పార్టీ ఆఫీసులు పగలగొట్టడం, మడ్డల్లో మానభంగాలు చేయడము, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయడం, రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మహానుభావులు బొమ్మలు దీని తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అవ్వకుండా దులిపల్ల నరేంద్ర గారు కూడా ఒక ప్రకటన చేశారు అసెంబ్లీలోనే. ఆయన నియోజకవర్గం పొన్నూరులో, ఆయన నియోజకవర్గంలో దాదాపుగా ఒక 5-6 స్కూళ్ళు తిరిగితే ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్కి లేదా ఆల్రెడీ ఉన్నటువంటి టాయిలెట్లకే రంగులేసి ఎంతెంత ఖర్చు అయిందని చెప్పి డబ్బులైతే డ్రా చేశారు, వర్క్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఇన్ని వేల స్కూల్స్లో నాడు నేడు ద్వారా డెవలప్ చేసామనేటువంటిది గత ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు అనేటువంటిది ఒక కామెంట్ చేశారు ఆయన. ఇప్పుడు ఒకటండి, మీరు గతంలో ఒక విలేజెస్లో కానీ ఎక్కడ కానీ ఒక స్కూల్కి పిల్లలు వెళ్తే ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా లేనటువంటి దుస్థితిలో ఉంది. అది అసలు మరి వాళ్ళు అది గమనిస్తున్నారో గమనించట్లేదు, ఎంత ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అన్నీ రెన్యువేట్ చేశారు. ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆయన కేవలం ఏదో పైపైన ఏదో చూసేసి ఏదో రంగులేశారు కాదు, మొత్తం రెన్యువేట్ చేసినాయి కదండి. లేని చోట మళ్ళీ కట్టుబడులు చేసినవి ఉన్నాయి, లేదా ఎక్కడైతే పూర్తిగా దెబ్బతిన్నాయో వాటిని తొలగించి మళ్ళీ నిర్మాణాలు చేయటం జరిగింది. ఇప్పుడు రంగులేసేటువంటి డబ్బులు తీసుకొని అవినీతి కార్యక్రమాలు వాళ్ళు చేశారు గతంలో. కాబట్టి ఇప్పుడు జరిగింది స్కూళ్ళు బిల్డింగ్స్ ఒకసారి పక్కాగా వెరిఫై చేసుకోమనండి. అంత అవినీతి జరిగితే, ఎక్కడైనా అవినీతి జరిగితే చట్టం ఉంది కదా, ప్రూవ్ చేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని ఊరక బట్టగాల్సి ముఖాన్ని వేసేసి చేసే పద్ధతి సరైనటువంటి ఇది కాదు. తప్పు జరిగితే ఏ శాఖలో అయినా ఎక్కడైనా సరే ఏ వస్తే తప్పు జరిగి ఉంటే బయటపడటానికి మాకేం అభ్యంతరం లేదు, మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, కానీ ఈ 3 నెలలకి పెట్టేటువంటి బడ్జెట్ ఓటాన్ అకౌంట్లో ఏ రంగాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దాని మీద మీ కామెంట్ అంటే ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడే జరుగుతున్నాయి కాబట్టి ఏ మేరకు ఎంతవరకు పెడతారు, లేదా ఎంతవరకు నిధులు వినియోగం చేయడానికి పెట్టుకుంటారు, ఎంత మేరకు నిధులు దుర్వినియోగం చేయడానికి పెట్టుకుంటారో కూడా తెలుస్తుంది. కొద్దిగా ఇది అయ్యాక మాత్రం నేను దాని గురించి కామెంట్ చేయగలను. ఒకసారి లా అండ్ ఆర్డర్కి సంబంధించి మాట్లాడుకుంటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది, అసలు శాంతి భద్రతలు లేవు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కామెంట్లు. కానీ ఈరోజు అసెంబ్లీ వేదికగా కూడా హోంమంత్రి వంగలపూడి అనిత గారు చేసినటువంటి కామెంట్ చూసుకుంటే, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా చేశారో, ఏ విధంగా జరిగిందో, లా అండ్ ఆర్డర్ ఎంత చిన్నభిన్నం అయిపోయిందో ఒకసారి వాళ్ళ ధర్నా వేదికగా 5 సంవత్సరాల మీద కూడా ఒకసారి వాళ్ళని రివ్యూ చేయమని అన్నటువంటి కామెంట్లు చేసుకుంటారు. హోమ్ మినిస్టర్గా అతి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో విఫలమైంది అనేటువంటి మాట వాస్తవం. దానికి నేనేదో మాట్లాడితే కాదు, మరొకరు మాట్లాడటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మీ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అనిత గారికి మనం చూస్తూ ఉన్నాం అతి కొద్ది రోజుల్లోనే. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో
ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే దాదాపు 36 మర్డర్స్ జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని. అది అలా ఉంటే ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు, ఎంతమందిని వాళ్ళు దాదాపు మరి వాళ్ళు అటెంప్ట్ మర్డర్ వరకు పోయినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అది అలా ఉంటే చూడండి, చిన్న పిల్లలు మహిళల్ని ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఒకటా రెండా, ఎంతమంది మహిళల్ని చివరికి చిన్న బిడ్డల్ని కూడా రేప్ చేసి హత్య చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చీరాల ఈపురపాలెం చూస్తే ఒక మహిళను హత్య చేశారు, రేప్ చేశారు. అది ఏమైందా కేసు? ముచ్చుమర్లో చూస్తే బాలిక, చిన్న పిల్లని రేప్ చేసి హత్య చేసి ఎక్కడుందో కూడా ఈ రోజుకి తెలీదు. ఎక్కడున్నది, ఎక్కడ పెట్టారు, ఎక్కడ కనుక్కోలేకపోయారు. ఆమె కాన్స్టిట్యున్సీలోనే, హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలోనే మహిళపై అత్యాచారం, రేపు మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి ఆమె కాన్స్టిట్యున్సీలోనే. ఇప్పుడు విజయవాడ చూస్తే నడి రోడ్డు మీద ఒక తండ్రిని హత్య చేయడం జరిగింది. ఒక ఆడబిడ్డ తండ్రిని నడి రోడ్డు మీద. మొన్న చూస్తే వినుకొండలో నడి రోడ్డు మీద అందరి సమక్షాన ఆటవికంగా హత్య జరిగితే చూస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? కనీసం వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా లేని స్థితిలో హోమ్ మినిస్టర్ ఉంది. ఒక మహిళగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలా? ఆమె కేవలం ఆమె పదవిని జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శ చేయడానికి వినియోగిస్తుంది తప్పితే ప్రజల మాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె పవర్ని వినియోగించకుండా కేవలం పత్రికల్లో, టీవీ ఛానల్స్లో ప్రచార హార్బాటం తప్పితే ప్రజలకు రక్షణ కల్పించడంలో శ్రద్ధ వహించటం లేదనేటువంటి మాట వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఆవిడే. ఈరోజు మళ్ళీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కనీసం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించడం చేతగానేటువంటి ఒక సంస్కారం లేనటువంటి హోమ్ మినిస్టర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరైనా మేమైనా మాట్లాడుతున్నామంటే కనీసం మర్యాదగా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, లేదా లోకేష్ గారి గురించి మాట్లాడినా, ఇంకొకరు పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా, ఏ పార్టీ ఎవరన్నా కానీ ఒక లీడర్ని మనం ఏ పార్టీలో ఉన్నా కూడా గౌరవంగానే సంబోధిస్తాం, గౌరవంగానే మాట్లాడతాం. కానీ ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు? అనిత గారు ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు, అది మన సంస్కృతి కాదు అది. ఎందుకంటే అధికారం ఏముంటుంది, వస్తుంది పోతుంది. మళ్ళీ రేపు 29 మేము అధికారంలో ఉంటాం 100%. వీళ్ళు చేసే అరాచకాలు చూస్తే ఇప్పుడే ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ప్రజలు ఊహించింది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఈరోజు ఎన్నికలు కానీ జరిగితే ఇది రద్దయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మళ్ళీ గెలుస్తుందో చూస్తారు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు ఇప్పటికే, అతి కొద్ది రోజుల్లో, నెల దాటక ముందే. కాబట్టి దానికే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి విధానాలు, వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతుల్ని ఇప్పుడు బయటికి మాత్రం ఎవరు దాడులు చేయొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. టీవీ ఛానల్స్లో ఇంటర్నల్గా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ ఎందుకండి? ఈ రెడ్ బుక్ అనేటువంటి దేనికి? ఎవరిని టార్గెట్ చేయడానికి? రెడ్ బుక్ అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉంది. కేవలం ఒక లోకేష్ గారు మాత్రమే రెడ్ బుక్ అలా చూపిస్తున్నారు. కానీ గ్రామ స్థాయి నుంచి కూడా ఒక హిట్ లిస్ట్ తయారు చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము 19 అధికారంలోకి వచ్చినప్పుడు ఇలా చేయలేదే.
ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేసామా, లేదా ఈ మర్డర్లు చేసామా, లేకపోతే ఇంకేంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. కానీ ఫెయిల్ అయినటువంటి లా అండ్ ఆర్డర్ మీద జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడాల్సినటువంటి మంత్రులు గతంలో మీ హయాంలో జరిగిన దాని గురించి మాట్లాడండి అని చెప్పి మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. మాట్లాడమనండి. పెంచుకునే ప్రయత్నమా, లేదంటే మాట్లాడటానికి పేరుకే మంత్రి అయినా కూడా మాట్లాడే పవర్స్ లేకనా? నేను దానికి ముందు ఒక మాట అడుగుతాను. సరే, మేము అధికారంలో ఉన్నప్పుడు సరే జరిగినాయి అనుకున్నాం, ఎక్కడ అంటే మీరు కూడా అధికారంలోకి వచ్చాక అలాంటివి చేయాలనా? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక మెరుగైన పరిపాలన అందిస్తాము, మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పాల్సినటువంటి ఈ పెద్ద మనుషులంతా అసెంబ్లీ వేదికగా మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నామంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు మా మీద బురద చల్లటం తప్పితే ఇంకేముంటుంది? వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలా, మేమేం చేసామనేది వేరే విషయం కాదు. అది ప్రజలు తిరస్కరించారు మమ్మల్ని, మీరున్న అధికారంలోకి వచ్చారు, కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం ఆశించారు మీ నుంచి? ఈ దాడులను ఆశించారా, మర్డర్లను ఆశించారా, మానభంగాలను ఆశించారా? ఏం ఆశించారు ప్రజల్ని? ఇవన్నీ ఎరాడికేట్ చేయమని మిమ్మల్ని తెచ్చారు. మీరు ఎందుకు చేయట్లా? మమ్మల్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం, మీ బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం తప్పితే వేరేది ఏముంటుంది ఇంక ఇందులో వాళ్ళ మాటల్లో చూస్తే? అందుకే మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా పరిపాలనని దేశవ్యాప్తంగా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని పార్టీలని కూడగట్టి రేపు ఢిల్లీలో ధర్నా కార్యక్రమం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. దేశం దృష్టిని కూడా ఆకర్షించాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అరాచక పరిపాలన ఏ విధంగా ఉన్నా అనేది ఫోటో ఎగ్జిబిషన్, వీడియోలతో కూడా వీళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకి దేశవ్యాప్తంగా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. వీళ్ళు ఎక్కడ కూర్చొని అసెంబ్లీలో మాట్లాడే అది కౌరవ సభ, అక్కడ ఏం మాట్లాడినా కూడా వృధానే. అసెంబ్లీ వేదికగా సహజంగా సమస్యలు మాట్లాడితే దానికి కొంత శాంటిటీ ఉంటుంది, కొంత ఫలితం ఉంటుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే 164 మంది ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 11 మంది గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పితే ప్రజల యొక్క వాయిస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా అడ్డుకునేటువంటి పని చేయగలరు. వాళ్ళు చేశారు గతంలో 14, 19 చూసాం కాబట్టి తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. అందుకే దీన్ని ఢిల్లీ స్థాయిలో దేశవ్యాప్తంగా తెలియచేయాలా, ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేయాలా, ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ కూడా అందరిని కలవడమే కాకుండా అన్ని పార్టీల మద్దతు కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే సార్, మినిమం ఒక 6 months ఎవరికైనా కూడగట్టుకోవడానికి, పాలన సజావుగా సాగించడానికి టైం ఇస్తారు ప్రతిపక్షాలు. కానీ ఇక్కడ 1.5 monthకే రాస్తారోకోలో, లేదంటే ధర్నాలో, లేదంటే ఢిల్లీ వేదిక దేశవ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించేందుకు ఒక ధర్నా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే 1.5 monthలోనే ప్రభుత్వం ఫెయిల్ అయిందనా, లేదంటే 1.5 monthలోనే ఎక్కువ రోజులు మనం వెయిట్ చేయాల్సిన పని లేదు, జనాల్లోకి వెళ్ళాలనేటువంటి ఇదా? మేము రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అని కోరుతున్నాము. దాని మీద మీరు అడుగుతుంది రైట్. మీరు ఒకటే చెప్తున్నాను సార్, మేము 6 నెలలు సమయం తీసుకున్నాం. వాస్తవంగా 6 నెలల వరకు ఎవరిని మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. 6 months ఈ ప్రభుత్వానికి టైం ఇచ్చి పరిపాలన తీరును బట్టి మాట్లాడదామని. కానీ వాళ్ళు ఏం చేశారండి, అధికారం చేపట్టడంతో వెరీ నెక్స్ట్ డే మా పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ని కూల్చివేత చేశారు. రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని కూల్చివేత కార్యక్రమాలు ప్రారంభించారు. కూల్చివేయాల్సిన అవసరం ఏంటి? ఏదైతే జీవో చంద్రబాబు నాయుడు గారు తెచ్చారో ప్రభుత్వ భూముల్ని పార్టీ ఆఫీసులకి అలాట్ చేసుకోవచ్చు అని ఏ విధంగా వాళ్ళు చేసుకున్నారో అదే విధంగా మేము చేసాం, అదే జీవోతోటి. అది అక్రమం ఎలా అవుతుంది? వాళ్ళు కట్టుకుంటే సక్రమము, మేము కట్టుకుంటే అక్రమమా? ఒకవేళ అలా కూలగొట్టారన్నప్పుడు ఆ ఆఫీసులు కూడా కూలగొట్టాలి కదా, వాళ్ళ ఆఫీసులకి ఇచ్చినవి కూడా కూలగొట్టాలి సేమ్ జీవో.
అదే ఇప్పుడు మీరు వేరే జీవో తెచ్చుకుంటే మీ జీవో ప్రకారం చేసుకున్నారు కాబట్టి కూలగొట్టామంటే మేము ఓకే. అసలు ఒక్క జీవో తీసుకురాలేదండి. ఉమ్, దురదృష్టం ఇలాంటివన్నీ. అది స్టార్ట్ చేశారా? సార్ అది అయిన వెంటనే నెల తిరక్క ముందే మర్డర్లు చేయటం మొదలుపెట్టారా? ఇళ్ళు కూల్చివేత కార్యక్రమాలు చేస్తారా? మహిళల మీద దాడులు చేయడం, బాలికల మీద ముక్కు పచ్చలాడినటువంటి బిడ్డల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎటుపోతుంది. బీహార్ని మించి అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఎలా ఉండగలుగుతాం? అంటే ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే లేదంటే పార్టీలు అయిన దాడితేనో చంద్రబాబు గారు సహించడం అనేటువంటిది ఒక ఇదైతే ఆయనకు ఉండింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తున్నారా, లేదు ఉన్నటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారి చేయి దాటి ఎవరి సొంత వర్క్లో వాళ్ళే ఉండిపోయారా? ఈ జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఏం చెప్తారు? ఇప్పుడు నోటితో అదే మాట చెప్తా ఉన్నారు, కనుసాయిగా వేరే విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకో అదే విధంగా నోటితో ఒక మాట, నొసటితో మరొక మాట. ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేశారు వీళ్ళు. మీరు ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే రెడ్ బుక్ ఏమనుంది, అదే లోకేష్ గారు ఏమన్నారు, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత మంచి పదవి ఇస్తాను అన్నారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? అది అధికారంలోకి వచ్చేంత వరకు ఎవరు ఎక్కువ పార్టీ కోసం కష్టపడ్డారంటే అది ఓకే, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టుకుంటూ పోతే పెట్టాల్సింది మీరే కదా కేసులు. ఇప్పుడు అధికారంలోకి మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళు ఏమన్నారు, మేము అధికారంలో ఉంది కేసులు పెట్టే కార్యక్రమం, సరే తప్పు చేస్తే కేసు పెడతారు, అది వేరు. కానీ లోకేష్ గారు ఏమన్నారు, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంతే అన్ని మంచి పదవి, అంటే ఎన్ని అరాచకాలు చేస్తే అంత మంచి పదవి ఇస్తామని మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, రోడ్ల మీద ఈడ్చుకుంటా గుడ్డలు కూడా తీసి తంతాను, అవి చేస్తాను ఇవి చేస్తానని ఇస్తారు. అంటే వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు తోక కత్తిరిస్తాను అంటాడు ఆయన, ఇంకోటి ఏదేదో మాట్లాడతారు. అవన్నీ ఆ ఇంపాక్ట్ కార్యకర్తల మీద రావడానికి రకరకాల కామెంట్లు చేయొచ్చు సార్ ఎవరైనా. అది వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు వాళ్ళ వైపు మార్చుకునే ప్రయత్నంలో ఒకవేళ అలాంటి కామెంట్లు చేశారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామంటే అది రాజ్యాంగం ప్రకారం అది కుదరదు పని కదా. కుదరదు. రాజ్యాంగం ప్రకారము అధికారంలోకి రాకముందు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది సమాజంలో, మనం ఇష్టరాజ్యంగా నోటుకొచ్చినవి మాట్లాడితే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా కేడర్, పార్టీ కేడర్లో, కింద స్థాయి కేడర్లో ఒకలాంటి ఉక్రేషాన్ని మనం నూరిపోసినట్టే కదా. ఇప్పుడు అధికారంలోకి వాళ్ళు వచ్చిన ఆ రోజు ఎప్పుడైతే మెజారిటీ దశగా ఎప్పుడు పోయిందో కూటమి మధ్యాహ్నం నుంచే దాడులు మొదలుపెట్టారు కదా. అంటే ఏంటి, ఇన్ని రోజులు మనం చేసినటువంటి ప్రిపరేషనే కాదు వాళ్ళని. ఇప్పుడు ఆ రోజు నుంచి నువ్వు సక్రమంగా లీడర్షిప్ ఎలాగ ఉండాలండి, లీడర్షిప్ అనేటువంటిది ఒక పద్ధతిలో తీసుకెళ్ళాలి. కేడర్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకూడదు. అలా రెచ్చగొట్టి ఓ పద్ధతిగా తీసుకెళ్ళకపోతే మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఎందుకు చేయలేదు ఇవన్నీ? మేము చేయొచ్చుగా, అయినా మెజారిటీ వచ్చిన వెరీ నెక్స్ట్ మూమెంట్ మేము ఎందుకు దాడులు చేయలేదు? పార్టీ ఆఫీసుల మీద ఎందుకు దాడలేదు? ఎక్కడైనా వాళ్ళ పార్టీ ఆఫీస్ మేము పగలగొట్టామా? పగలగొట్టలేదే. లేదా వాళ్ళ మహిళల మీద మేము ఎక్కడైనా దాడులు చేసామా? మహిళలను ఏమన్నా ఇబ్బంది పెట్టామా? వాళ్ళు ఎందుకు చేశారు ఇవన్నీ? కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడు కూడా ఒక లీడర్ అనేటువంటి వాడు క్యాడర్ని ఒక మంచి మార్గంలో నడిపించాలి తప్పితే ఈ విధమైన విధానం తీసుకొచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిస్తే జరగబోయేది అరాచకాలే. ఈ అరాచకాలని అరికట్టడానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తాం 29లో, మేము కూడా ఇలాగే చేయాలా మళ్ళీ? అంతే కదా, మేము చేయాలి. ఇప్పుడు మేమేం చేయాలా? మంచి పద్ధతి కాదు అది. మేము అధికారంలోకి వచ్చినా మేము చెయ్యం, అది గతంలో చేయలేదు, రేపు వచ్చాక కూడా మేము ఇచ్చేసే ఆలోచన మేము చెయ్యం. మాకు ఒక నిబద్ధత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్షన్ ఇస్తారు మాకు, ఆ డైరెక్షన్ ప్రకారం నడుస్తాడు. అదే డైరెక్షన్, నోటితో ఒక మాట నొసటితో ఒకటి ఉండదు, మాకు ఒకటే ఉంటుంది. వాళ్ళలాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. కాబట్టి ఈ యొక్క అరాచకాలకి ఇప్పుడైనా స్వస్తి పలికితే మంచిది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంగా మారిపోతుంది.
ఇక తప్పని పరిస్థితుల్లో ఎదురుదాడికి కూడా మేము సిద్ధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. అందాక తెచ్చుకోకుండా ఉంటే మంచిది వాళ్ళు. కానీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్న సమయంలో చూసుకుంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, ఆయనకు వచ్చే ధైర్యం లేదు, వచ్చే అసెంబ్లీలో కూర్చోలేరు అన్నట్టు చేసినటువంటి కామెంట్ల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి, గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ప్లకార్డులు పట్టుకొని వస్తుంటేనే బయట ప్లకార్డులు మొత్తం పోలీసులు లాక్కొని చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీ బయట ఆయన చేసినటువంటి కామెంట్ ఒరిజినల్ వింటేజ్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా బయటకు వచ్చారన్నటువంటి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ దీని మీద? మీ కామెంట్ అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటే కౌరవ సభ అని మాట్లాడటం జరిగింది. దానికి అనుగుణంగానే మనం జరిగింది. అసెంబ్లీకి రాడు, భయపడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలోనే భయం అనేది లేదు, భయం అనేది ఆయనకి లేదు. వీళ్ళు 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 ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాదు. అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టినా కూడా బయటకు వచ్చి మగాళ్ళలాగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి 19 ఎన్నికల్లో మళ్ళీ ఒక్కసారి ఓడిపోయినా కూడా 19 ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చు. ఏ రోజు భయపడి ఇంట్లో కూర్చునేవాడేం కాదు కదా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి మర్డర్స్ జరిగితే వినుకోండి, వెంటనే కార్యకర్తల ఇంటికి వెళ్ళి పలకరించి ఓదార్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. ఇలాంటి వాటికి భయపడేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. డిఎన్ఏలోనూ భయం అనేది లేదు. కాబట్టి వీళ్ళు వరకు భ్రమపడుతున్నారు. సినిమా చూపిస్తాడు రేపు అసెంబ్లీలో. 4 రోజులు పోతే ఈరోజు ఏదో లేడు, ఈరోజు ఢిల్లీ కార్యక్రమంలో వెళ్ళాడు, నెక్స్ట్ వస్తాడు. అంత ఈజీగా ఊరుకునేటువంటి మనిషి కాదు, అంత ఈజీగా ఎవరికి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఆ కష్టాలని, నష్టాలని, బాధల్ని అన్నీ ఓర్చుకొని వాటన్నిటినీ అధిగమించినోడు ఆయన. కాబట్టి వీళ్ళు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం చూస్తారు. కానీ అసెంబ్లీకి రావడం ఇష్టం లేకే తాడేపల్లిలో ఉంటే అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నారు, అందుకే ఢిల్లీకి వెళ్ళారు అనేటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించి. అసెంబ్లీలో అనేది ఈరోజు అయ్యేది కాదు. ఇప్పుడే ప్రారంభం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రారంభం అయింది. 5 సంవత్సరాలు ఎన్ని అసెంబ్లీలు జరుగుతాయి, ఎన్ని అసెంబ్లీలకు రావాలా, ఎన్ని మాట్లాడాలా, ఎన్ని సమస్యలను తీసుకురావాలా. ఇప్పుడు ఢిల్లీ కార్యక్రమం అనేది ముందుగా నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం. అది దేశం దృష్టి, అన్ని పార్టీల మద్దతు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులను కలిసేటువంటి కార్యక్రమం ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఈరోజు ఏదో ఒక రోజు 2 రోజులు రానంత మాత్రాన అక్కడ మునిగిపోయేది ఏం లేదు, వెళ్ళినంత మాత్రాన అక్కడ వచ్చేది కూడా ఏమి ఉండదు. ఎందుకు? అది ఏకపక్షంగా జరుగుతుంది అసెంబ్లీ. ఓకే, ఏకపక్షంగా. కాబట్టి చూస్తాం ముందు రోజుల్లో ఖచ్చితంగా. కానీ నిన్న జరిగిన పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు జగన్ గారిని ఉద్దేశించి. ఇంకా సీఎం అనేటువంటి భ్రమల్లో ఉన్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ భ్రమంలోంచి ఫస్ట్ బయటికి రండి, మీరు ఓన్లీ ఎమ్మెల్యే మాత్రమేనటువంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు చేయడం కూడా కాస్త హాట్ టాపిక్గా మారాయి నిన్న అసెంబ్లీలో. పవన్ కళ్యాణ్ గారి మాటలు పరిణితి లేనటువంటి మాటలు, అవగాహన లేనటువంటి మాటలు. ఆయన జీవితానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచాడు. ఆయన గతంలో 2 చోట్ల ఓటమి పాలైనటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ జీవితం మొత్తం మీద కూడా దాదాపు 14 సంవత్సరాలు ఏమో అయి ఉంటుందేమో, 14-15 ఇప్పటి వరకు ఆయన గెలిచినట్టు పరిస్థితి లేదు. పోటీ చేసిన తర్వాత ఓడిపోవడం జరిగింది. కానీ గెలిచిన ఒకసారి అయినా 100% రిజల్ట్తో అసెంబ్లీలోకి వచ్చాం అనేటువంటిది. సరే, ఇప్పుడు రిజల్ట్స్ గురించి, ఓటింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది ఏ విధంగా జరిగిందనేది, ఎలా జరిగిందనేది, వీళ్ళందరికీ అంత మెజార్టీలు ఎట్టు వచ్చినాయి, లేదా వీళ్ళందరూ 100% స్ట్రైకింగ్ రేట్ తోటి బయటకు వచ్చారని బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశానికి ఎన్ని వచ్చినాయి అంటే దాని వెనకాల అభయహస్తం బీజేపీ ఉందని అందరికీ తెలుసు. జరిగిన గోల్మాల్ కూడా అందరికీ తెలుసు. కాకపోతే ప్రతిదానికి సాక్ష్యాధారాలు అవసరం కాబట్టి మేము కూడా మిన్నకున్నాం అంతవరకే. టైం వస్తే అన్నీ బయటకు వస్తాయి, వీళ్ళకి ఏ విధంగా గెలిచారో, ఏ విధంగా ఉన్నారు. కాకపోతే నేను ఒకటే కోరుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు కదా. 30,000 మంది
అది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వల్లే సమాచారం నేను ఇస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు చెప్పారు చెవులో అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు తీసుకురాట్లా 30,000 మందిని? ఎక్కడున్నారు వాళ్ళు? ఉంటే పట్టుకురా. ఎందుకు? కేంద్రంలో మీరే అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారులు ఉన్నారు. ఈ 30,000 మంది ఎక్కడున్నారో వెతికి పట్టుకొచ్చేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. ఆయనే చెప్పాడు కదా, ఆయన నోటికి వచ్చినటువంటి మాట అది. అదంతా వీళ్ళు కూడా అదే మాట్లాడారు, మిగిలిన వాళ్ళు కూడా, తెలుగుదేశం అయినా. మరి ఎందుకు వాళ్ళని ఇప్పుడు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఇంతవరకు చిన్నారి చనిపోయి ఇప్పటికి 15 రోజులు పైన అవుతా ఉంటే ఎక్కడుందో కూడా కనుక్కోలా. ఎక్కడో మైల్ని ఎవరో పట్టుకొస్తే 9 రోజులుగా పట్టుకున్నానని బేరాలు బలికి మీడియా ముందు పెద్ద ప్రచారాలు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది మహిళలు మర్డర్లు, మానభంగాలు, ముక్కు పచ్చలారినటువంటి బిడ్డల్ని ఎత్తుకెళ్ళి రేప్ చేసి చంపేస్తే ఈరోజు ఆచూకీగా లేదు ఆంధ్రప్రదేశ్లో. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆయన? మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, మీ అంతెందుకు సిపిఎస్ రద్దు చేస్తాను, నాది బాధ్యతని బల్లగుద్ది చెప్పాడు కదండి ఆ రోజు. చెప్పాడు కదా, మీరు విన్నారో లేదో? నేను బాధ్యత తీసుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు నేను బాధ్యత తీసుకుంటాను. ఈరోజు జీపీఎస్ జీవో రిలీజ్ అయితే ఎందుకు నోరే మెదపలా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తేలేదు? అదే నాకు కానీ ఎంపీ సీట్లు ఉంటే లేదా నేను గెలిచి ఉంటే పోరాటం చేసి తీసుకొచ్చేవాడిని కేంద్రంలో అన్నారు కదా. ఏది ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం గురించే మాట్లాడటల్లా. ఎందుకు మాట్లాడటల్లా? కేంద్రంలో ఉండి వాళ్ళతో కలిసి ఉండి మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద స్పందించటల్లా. కానీ ఎలక్షన్స్కి ముందు అన్ని కామెంట్లు చేశారు, అంతంత ఆవేశపడ్డారు. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా సైలెంట్గా ఉంటున్నారు. అసలు ఎక్కడ ఎటువంటి కామెంట్లు కూడా చేయట్లేదు. ఈవెన్ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా ఒక కామెంట్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు సంతోషం, చాలా సంతోషం. అలా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి పరిణామమే. కానీ దీనికి ముందుగా ఎన్నికల టైంలో రెచ్చగొట్టింది ప్రజలందరినీ ఒక మెంటల్గా, ఒక సైకిల్ లాగా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావాలిగా. వాళ్ళందరినీ అలా ప్రిపేర్ చేసి ఇప్పుడు నాకేం తెలీదు అవన్నీ మానుకోండి అని ఇప్పుడు మాట్లాడితే ఒక్కసారిగా ఆగుతాయి. మరి ఈ విధ్వంసాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే, ఇప్పుడు వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసేసారు. దాడులు చెయ్యాలా, తన్నాలా, కొట్టాలా, గొడ్డలు ఓడదీయాలా, ఇవన్నీ మాట్లాడి ప్రజల్ని, ముఖ్యంగా యూత్ని అంత ఎంకరేజ్ చేసి ఇప్పుడు నాకేం తెలియదని అధికారంలోకి రాగానే అలాంటి అన్నిటికీ నేను వ్యతిరేకం అని ముందంతా మాట్లాడినటువంటిది ఏమవుతుంది? కాబట్టి ఏదైనా మంచి పరిణామమే ఆయన ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను ఇప్పటికైనా ఆయన నోరిప్పాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబునే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేటువంటి దౌర్జన్య అరాచకాలను ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అధికారం తీసుకున్నాం కదా, అధికారం పాల్పంచుకున్నాం అని చెప్పేసి మౌనంగా ఉంటే ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన సమాధి చేసుకున్నట్టే. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారిని కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఊదినట్టే. ఎప్పుడు ఏమవుద్దో తెలియదు ఈ రాష్ట్రంలో. ఊడిపోయే ముక్కు లాంటిది, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆయన ముందే మేలుకోవాలి. ఆయన కనీసం ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ఆయన పార్టీకి ఇచ్చినటువంటి ఇదిని ఆయన కాపాడుకోవాలి. వీళ్ళు చేసేటువంటి అరాచకాలను ఆయన సమర్థిస్తా కూర్చుంటే ఆయన ఎగ్జిస్టెన్సే దెబ్బతింటుంది. అది మరి ఆయన ఆలోచన చేసుకోవాలి. అది ఓకే. నిన్న అసెంబ్లీ వేదికగా జరిగిన మరొక ఆసక్తికరమైన అంశం చూసుకుంటే, గతంలో మీ పార్టీ తరఫున గెలిచి మీ పార్టీ మీదే వ్యతిరేక వాదన వినిపించి ఇప్పుడు మరలా ఎంపీ పొజిషన్ నుంచి మరలా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చేసి మాట్లాడటం చాలా టీడీపీ వర్గాలకు కూడా కాస్త షాక్ గురి చేసిందని అనుకోవాలి. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఈ సంఘటనకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అసలు? అంటే ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్లో, పర్టికులర్గా నేను ఒక టీవీ ఛానల్, దట్ ఈస్ ఏబిఎన్, నేను చూశాను సార్. దాన్ని వక్రీకరించి రఘురామకృష్ణరాజు గారు పాజిటివ్గా మాట్లాడుతున్నప్పటికీ
దాని నెగిటివ్ షేడ్స్ తీసుకురావడానికి విఫలయత్నం చేశారు వాళ్ళు. వాళ్ళ పనే అది కదా, వాళ్ళ టీవీ ఛానల్లో నేను బాగా గమనించాను వీళ్ళ డిస్కషన్ ఏం జరుగుతుందా అని. సార్ ఈయన ఎంత ఎంకరేజ్ చేసినా, ఈయన ఎంత రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా రఘురామకృష్ణరాజు గారు పాజిటివ్గానే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నీ కలవడంలో లోపల ఏదో పెట్టుకొని ఆయన నాతో బాగా మాట్లాడాడని నేను అనుకోవట్లేదు. నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన. మంచి పరిణామమే కదండి. శత్రుత్వం ఎందుకు ఉండాలి? ఎవరికైనా రాజకీయంగా శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు శత్రువునైనా ప్రేమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనిషిని లేదా ఆయన ఇంటికి వచ్చిన మనిషిని, ఆయన ఆఫీస్ మనిషిని ఎప్పుడైనా గౌరవించేటువంటి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారిది. శత్రుత్వం పెంచుకోవాలనే ఆలోచన ఆయన చెయ్యడు. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే పలకరించారో అంతే ఆప్యాయత, అంతకన్నా ఎక్కువ ఆప్యాయత చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంప్రెస్ అయినట్టుగా ఆయన మాటల్లో తెలుస్తూ ఉంది. దాంట్లో దురుద్దేశం ఆపాదించట్లేదు ఆయన, కానీ కొన్ని టీవీ ఛానల్స్ ఆపాదించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మరొకసారి ఏదో అసాసినేట్ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఏమొస్తే ఎన్నికలు అయిపోయినాయి, చేసే వరకు చేసేసారు, అయిపోయింది. దుష్ప్రచారాల్లో అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదే. కానీ నిన్నటి వరకు చేయాల్సినవన్నీ చేశారు. ఓకే, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. కానీ రీసెంట్గా ఆయన గుంటూరులో ఒక కేసు కూడా ఫైల్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని. ఆ తర్వాత మరలా వెళ్ళి కలవడం అనేది మంచి పరిణామం అయినా కూడా లోపలైతే ఉండాల్సినటువంటి కోపం లేదా నా మీద జరిగిన దానికి పగ తీర్చుకోవాలన్న కస ఉంది కదా, ఉండబట్టే కదా కేసు వేశారు, లేదంటే కేసు వేయరు కదా. సరే, ఇప్పుడు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. కేసులు వేసుకోవటాలు లేదా గత అనుభవం ఆయనకి జరిగినటువంటి సంఘటనల మీద ఆయన కేసులు వేసు, బట్ మళ్ళీ కలుసుకోవడంలో తప్పేం లేదు. కేసు నడుస్తూ ఉంటుంది. ఎదురుపడినప్పుడు గౌరవంగా మర్యాదగా ఒకరినొకరు పలకరించుకోవడం అనేది సంస్కారం. ఈరోజు అత్యున్నత మరి వ్యవస్థ అయినటువంటి పార్లమెంట్లో మీకు గుర్తు ఉంటుంది, అప్పటి వరకు మరి విమర్శలు గుప్పించినటువంటి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి దేశం మొత్తం చూసి నివ్వెరపోయింది. అది మంచి పరిణామమే కదా. నువ్వు ద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజల కోసం మనం పోరాటం చేస్తున్నాం, ప్రజల పక్షాన మనం నిలబడుతున్నాం. అంత మాత్రం చేత ఒకరికొకళ్ళు విద్వేషాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే రాజకీయంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి అంతిమంగా మేలు జరగాలనేటువంటి దాని మీద పోరాటాలు ఉంటాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కక్షలు పెట్టుకునే పని అయితే ఇంకా ఇప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా బలయ్యేవాళ్ళు గత 5 సంవత్సరాల్లో. అలాంటి ఆలోచన ఆయన చేయలేదు. పార్టీలకు అతీతంగా ఆయన చెప్పారు, పార్టీలకు అతీతంగా మనం సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఆయన సహాయం చేశాడు అందరికీ. ఓకే, మనకు పార్టీ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మేలు జరగాలనేటువంటి దాని మీదే పనిచేశారు గత 5 సంవత్సరాల్లో. ఫైనల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఢిల్లీ దానిలో ధర్నా అనంతరం రాష్ట్రంలో కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీకి సంబంధించి పోరాటం కొనసాగుతూనే ఉంటుందా? ఇది ఎంతవరకు కొనసాగుతుందంటే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్సీపీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? పోరాటం అనేటువంటిది ఆగదు, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ ఇతర హామీలు కానీ నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే పెండింగ్ ఉన్నాయో ప్రాజెక్టులు అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏది ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. చివరికి వాలంటీర్స్ వ్యవస్థను కూడా అన్యాయం చేశారు. 10,000 జీతం ఇస్తాం, మీరు 5,000 కాదు, మీకు ఇచ్చింది గోనె సంచుల ఉద్యోగం అని ఆ రోజు మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి 10,000 జీతం ఇస్తామని చెప్పి అసలు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఈ రోజే మేబీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇస్తారనేటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా తీసేస్తారనేది చూద్దాం. ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. పాపం వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక రకంగా త్యాగాలు చేశారు, ప్రజలకు మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని మాటకి కట్టుబడి పనిచేశారు వాళ్ళు. సరే, ఆ వ్యవస్థని ఈ విధమైనటువంటి పనులు చేయకుండా
వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి నెరవేర్చాలా. అలా నెరవేర్చినటువంటి పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ దిగిపోయే వరకు పోరాటం చేస్తుంది. ప్రజలకి అండగా నిలబడి ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే వరకు కూడా ఆ పోరాటం అనేది ఆగదండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. కాకమంది రాజశేఖర్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.